హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు వ్లాగ్స్. ఈరోజు మేము కజ్జాలు చేయబోతున్నాం. దాని రెసిపీ మనం చూద్దాం. దానికి మనము కొబ్బరి గీరుకోవాలి, కొబ్బరి పొడి అండ్ షుగర్, అట్లనే మనకు పిండిని కలుపుకోవాలి. దానిలో కావాల్సిన సాల్ట్, ఆయిల్, వాటర్. ఈ పిండి తీరు మనము గట్టిగా తడుపుకోవాలి వాటర్ వేసుకుంటా. మన నాన్నమ్మ చూపెడుతుంది. గట్టిగా తడుపుకోవాలి. పీట ఇంకా కోల తీసుకోవాలి. చపాతీ తీరు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అట్లనే పూరిలా ఇట్లా సర్కిల్గా మనం చేసుకోవాలి. పొడి మనం గీక్కునేది దాంట్లో షుగర్ వేసుకోవాలి మనకు తగ్గినంత. మిక్స్ చేసుకోవాలి. ఎలా పెట్టాలో చూపెట్టాలి మా మమ్మీ. మనము షుగర్ ఇంకా కోకోనట్ పౌడర్ కలుపుకోవాలి. రెండు కలిపి మనము పూరీలాగా చేసుకున్నాం కదా, దాంట్లో ఈ స్టఫ్ పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం దాంట్లో పెట్టుకోవాలి. అలా చూడండి, మనము మధ్యలో మనము స్టఫ్ పెట్టుకొని అట్లనే వన్ సైడ్ మనము క్లోజ్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. దాన్ని ముట్టుపోయి అటాచ్ చేసుకోవాలి. దానికి మనము డిజైన్ చూద్దాం ఎట్లా చేస్తారో చూడండి. మా మమ్మీ లాగైతే వాళ్ళ కనొచ్చు. మా మమ్మీ కావాలని జోక్స్ చేస్తుంది. మీరు నమ్మకండి. ఇవ్వండి ఒకటి ఇంకొకటి మనము మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకోవాలి ఇట్లా. ఇగోండి ఇలాగా మా మమ్మీ చేసింది ఒకటి మంచి వచ్చింది. బయట చేసిన తీరే ఇగోండి. ఇక ఎంత మంచిగా వచ్చింది. ఇది ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఆడ మా మమ్మీ ఇంకోటి చేస్తుంది చూడండి ఎంత బాగా చేస్తుందో. ఇవ్వండి రెండు అయినాయి. దాన్ని కొంచెంసేపు ఉల్లార పెట్టుకోవాలి, లేదంటే ఆయిల్ మొత్తం. మా నాన్నమ్మ ఎట్లా లేదో చూపిస్తాను చూడండి. దానిలో స్టఫ్ పెట్టుకోవాలి. ఇక మా మమ్మీ ఒక సైడ్ పూరి లాగా చేసుకుంటుంది, మా నాన్నమ్మనేమో ఇటు సైడ్ ఈ స్టఫ్ పెట్టుకుంటుంది. దాన్ని పెట్టి అల్లుతుంది. ఇదిగోండి మా మమ్మీ ఇప్పటికీ 3 చేసింది. ఇంత వేయాలి, ఇంకా చిన్న చిన్న వేస్తుంది బాగుంటాయని. దీని మీద క్లాత్ వేయాలి, లేదంటే మొత్తం చిట్లిపోతుంది ఆయిల్ వేసినప్పుడు. అది కూడా చూపిస్తాం మేము. ఫ్రెండ్స్ చూడండి, మా చెల్లి ఏడుస్తుందని మా నాన్నమ్మ చిన్న చిన్న వేసింది. అంటే పెద్ద వేస్తే నేను చిన్ననే వేస్తా ఫ్రెండ్స్ చూడండి, మా చెల్లి ఏడుస్తుందని మా నాన్నమ్మ చిన్న చిన్న చేసింది. అంటే ఇంతసేపు పెద్ద చేసింది, కానీ ఇక మా చెల్లి అన్నది అయితే ఇక చిన్న చిన్న చేసింది. ఒక 5 చేస్తుందంట. 5 చాలు కావాలని. ఇదిగోండి ఇలా కూర్చొని ఉంది మా చెల్లె. లొలి చేస్తాడు, నాకు చిన్నవి కావాలని. నా మీద కాదు, ఫస్ట్ ఆయన చూసుకోమనండి. నాకు చిన్నవి కావాలని ఏడుస్తుండు. ఇప్పుడే ఏడ్చుడు బంద్ చేసిండు. మా నాని మాకు కజ్జాలు చేసి పెడుతుంది. అలా అవన్నీ చేసింది మా నాని ఇంకా మా మమ్మీ ఇంకా పిండి ఉంది చేస్తూ ఇవన్నీ చేసేలు చిన్న ఇంకా పెద్దవి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి తగినంత. అంటే అది మునిగేంత వరకు మనం పోసుకోవాలి. ఎంత పెద్ద అయినా మనం పెట్టుకోవచ్చు. గ్యాస్ సిమ్ములో అయినా ఫుల్ అయినా పెట్టుకోవాలి. సిమ్ములో పెట్టుకొని ఏమంటారు ఫ్రై చేసుకోవాలి. వాటిని చూపిస్తాను ఎట్లను. ఫ్రెండ్స్ నేను కొబ్బరి గీక్కుతున్నాను, సరిపోలేదైతే మళ్ళీ గీకినాను. ఇంకొక 3 అయితే అయిపోతాయి మాయి. నీకు చూపిస్తాను. ఇంతకుముందు ఇవి పెట్టాను కదా ఇట్లా మనం కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ చిన్న పూరి వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది వేస్తే కట్ చేస్తే ఏమంటారు దిష్టి కింద వారేస్తారు మా సైడ్. అందుకోసం అని ఫస్ట్ చిన్న పూరి వేసి బయట వాడేస్తాం మేము. బాయ్.
ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఒక చిన్న పూరి వేయాలి. నేను ఇప్పుడు చెప్పిన కదా ఎందుకు వేయాలో. చూడండి, చూసారా ఎంత మంచిగా పొంగిందో పూరి. అంత హీట్ అయింది పూరి. ఇప్పుడు మనం కర్జలు వేద్దాము. ఆయిల్లో కర్జలు వేద్దాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కర్జలు. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ మనం ఫ్రై చేసుకోవాలి వాటిని. మనం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. చూడండి ఎంత బ్రౌన్ రావాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ ఎంత బాగా వచ్చాయి చూడండి. అంత హీట్ కావాలి. ఆయిల్ అంత హీట్ అయితే అంత బాగా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. అందుకోసమనే మా చెల్లెకి అంత ఇష్టము. అంటే ఈ కలర్ని చూసి మా చెల్లె అట్రాక్ట్ అయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఎంత బాగా వచ్చాయి చూడండి, చాలా బాగున్నాయి. మా చెల్లెకి తింటుంది అంటే ఇస్తున్నాను నేను. ఇదిగోండి, చెప్పు ఎలా ఉన్నదో చెప్పు. తిని నవ్వుతుంది ఫ్రెండ్స్. మా మమ్మీ ఇక్కడికి నవ్వుపిస్తుంది, మా చెల్లె ఇక్కడ నవ్వుతుంది. ఎట్లా ఉన్నాయి చెప్పండి టేస్ట్. బాగుంది, మంచిగా ఉంది. మీకు గిట్ట నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.